హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య అశోక్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే వారణాసిలో సెకండ్ డే. లాస్ట్ వీడియోలో కాలభైరవ స్వామి టెంపుల్, ఇంకా మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, దుండి గణపతి టెంపుల్కి వెళ్ళాం కదా. ఎవరన్నా చూడలేదనుకుంటే లాస్ట్ వీడియో చూసేయండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయినాం. ఎక్కడికంటే వారాహి మాత టెంపుల్కి. ఈ టెంపుల్ వచ్చేసి 7:30 to 9:30 వరకే ఓపెన్ ఉంటుందని చెప్పేసి మార్నింగే వచ్చేసినాం. ఎందుకంటే వారాహి మాత వారణాసి గ్రామ దేవత, నైట్ మొత్తం గ్రామంని చూసుకుంటుంది కాబట్టి మార్నింగ్ అమ్మవారికి రెస్ట్ ఇస్తారు. అమ్మవారికి పూజ కూడా నిమిషంలో చేసేస్తారంట. లోపలికి ఫోన్స్ అలో లేవు. అమ్మవారిది ఉగ్ర రూపం కాబట్టి డైరెక్ట్గా చూడలేము. అమ్మవారి టెంపుల్ భూమి లోపల ఉంటుంది. ఇంకా పైనుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే 2 హోల్స్ ఉంటాయి. ఒక హోల్ నుంచి మొహం కనిపిస్తుంది, ఒక హోల్ నుంచి కాళ్ళు కనిపిస్తాయి. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే మొత్తం ఓపెన్ చేసిండ్రు. మొత్తం విగ్రహం మొత్తం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మేము శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం వారణాసిలో ఉంది, అదే విశాలాక్షి అమ్మవారి టెంపుల్. ఇంకా ఏ టెంపుల్లో కూడా లోపలికి ఫోన్స్ అలో లేవు. ఇంకా విశాలాక్షి అమ్మ వెనకాల ఉంటుంది, కొంచెం వంగి చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా కాశీ విశ్వనాథ్ స్వామి అంటే మర్చిపోతారంట ఎవరెవరు వచ్చిండ్రు అన్నట్టు. అయితే అప్పుడు కాలభైరవ స్వామి కూడా మర్చిపోతాడంట, చెప్పలేడంట. ఫస్ట్ మనం కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటాం కదా, ఆయన మర్చిపోతాడంట. అందుకనే మనం సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి. సాక్ష్యంగా రాసుకుంటాడంట మనం వచ్చినామని చెప్పేసి. ఇదే సాక్షి గణపతి, ఎంత చిన్న ఉంది కదా దేవుడు. ఇప్పుడు మేము ఏం చేసినామంటే గేట్ నెంబర్ 4 నుంచి మళ్ళీ కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుందామని సెకండ్ టైం కూడా వెళ్ళినాం. ఇంకా సెకండ్ టైం కూడా మంచిగా దర్శనం అయింది. ఇంకా ఇది వచ్చేసి 31st డిసెంబర్. ఇంకా ఫస్ట్ రోజు మంచిగా ఇట్లా టీషర్ట్స్ కొనుక్కొని వేసుకుందామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాం రూమ్కి. ఇంకా లంచ్ టైం వరకు మేము రూమ్కి వెళ్ళినాం. ఇదే మేము ఉంటున్న రూమ్, శ్రీమాత అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం. ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఆశ్రమాలు ఉంటాయి. ఒక దాంట్లో రూమ్ ఖాళీ లేకపోతే ఇంకో దాంట్లోకి పంపిస్తారు. ఇంకా డైలీ ఆఫ్టర్నూన్ లంచ్, ఇంకా నైట్ టిఫిన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రైస్, పెరుగు, వంకాయ, ఇది ఒక కర్రీ, ఇది చారు, పప్పు, డైలీ ఒక స్వీట్. ఇంకా నైట్ వచ్చేసి చపాతీ, ఉప్మా ఉంటుంది. Thank you for watching. Please subscribe to Ramya Ashok Telugu Vlogs. Bye.